హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌర్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చికెన్ రాయలసీమ. ఈ కర్రీని చపాతీ, పుల్కా, పరోటా లాంటి ఐటమ్స్లో కలిపి తింటే ఎవరైనా సరే ఆహా అనాల్సిందే. అలా ఉంటుంది దీని టేస్ట్. ఇప్పుడు ఈ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని పొడవుగా సన్నగా తరిగి ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఆ నూనెలో ఈ ఉల్లిపాయల్ని వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఇప్పుడు ఈ వేయించుకున్న ఉల్లిపాయల్ని పేస్ట్ తయారీ కొరకు మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు ఒక 3 చిన్న సైజు టమోటాలని ముక్కలుగా చేసి వేసుకోండి. టమోటాలు ఎక్కువైతే టేస్ట్ పుల్లగా వస్తుంది, జాగ్రత్త. ఇందులోనే కొద్దిగా జీడిపప్పు, వెల్లుల్లి వేసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువ ఇష్టపడితే ఇక్కడే చెక్క, లవంగం కూడా వేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు బాగా పేస్ట్గా తయారు చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కర్రీ కోసం బాగా లేతగా ఉన్నటువంటి చికెన్ను ఈ సైజులో కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి. ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది, గట్టిగా తయారవ్వదు. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో నూనె వేసి నూనెను బాగా వేడి చేయండి. ఈ వేడైన నూనెలో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చికెన్ వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టి రోస్ట్ చేసినట్లయితే చికెన్ అనేది టెండర్గా ఉండదు. చికెన్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే ఉప్పును వేసి బాగా కలుపుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత ఈ కడాయిపై మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి ముందుగా మిక్సీలో ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మరలా మూత పెట్టి అలాగే వదిలేయండి. ఇప్పుడు మూత తీసి రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి. కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత మరలా కొద్దిసేపు ఉడకనివ్వండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసి మరలా కొద్దిసేపు కుక్ అవ్వనివ్వండి. మరలా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఒక్కసారి గ్రేవీని మరియు చికెన్ని టెస్ట్ చేసి చూడండి. గ్రేవీ బాగా టేస్ట్గా మసాలాలు పట్టి ఉండాలి, అలాగే చికెన్ టెండర్గా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం దించేసుకొని ఇక సర్వ్ చేసుకొని తినేయడమే. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఈ రాయలసీమ చికెన్ని ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. దీని టేస్ట్ అద్దిరిపోతుంది అంతే.